నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శశి ఇంజనీరింగ్ కాలేజీలో ఆర్టీసీ సెలక్షన్. డిఆర్ గోయింకా మహిళా కాలేజీలో అంగన్వాడీ శిక్షణ తరగతులు. తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలలో తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాలకు చెందిన ఆర్టీసీ గ్రూప్ సెలక్షన్ ఈ నెల 7వ తేదీన ప్రారంభించారు. క్యాంపునకు క్యాంప్ కమాండెంట్ గా కల్నల్ అమిత్ పాండే వ్యవహరించారు. ఈ సెలక్షన్ నిమిత్తం కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్, బలిందర్ సింగ్ సెలక్షన్ అబ్జర్వర్ గా పాల్గొన్నారు. ఈ సెలక్షన్ 10 నుంచి 14 వరకు జరుగుతాయని తెలిపారు. ఈ క్యాంపులో సెలెక్ట్ అయిన వారు తరువాత క్యాంప్ అయిన ఆర్టీసీ లాంచింగ్ క్యాంపులకు హాజరవుతారు. క్యాంపులో 7 ఏఎన్ఓలు, 22 మంది పరేడ్ ఇన్స్ట్రక్టర్లు హాజరయ్యారు. ఈ క్యాంపును మామెళ్ల కొండయ్య సూపరింటెండెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్యాంపునకు 299 మంది ఎన్సీసీ క్యాడెట్లు, 3 జిల్లాల నుంచి 173 మంది బాలురు, 126 మంది బాలికలు హాజరయ్యారు. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను శశి ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద పనిచేస్తున్నాను. ఇక్కడ శశి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పుడు జరుగుతున్న క్యాంపు రిపబ్లిక్ డే పెరేడ్ క్యాంప్ అండి. ఫస్ట్ క్యాంప్. మొత్తం ఈ క్యాంపు 6 క్యాంప్స్ ఉంటాయండి. ఫస్ట్ మదర్ క్యాంపు శశి ఇంజనీరింగ్ కాలేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సెలక్షన్ 11 యూనిట్ల నుంచి 320 మంది క్యాడెట్స్ వచ్చారు. 320లో 46 మందిని ముందుకు సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. సో కాలేజ్ పిల్లలు వచ్చారు, స్కూల్ పిల్లలు వచ్చారు. స్కూల్ పిల్లలకి కల్చరల్స్ లో ద బెస్ట్ ఉన్న వాళ్ళని నెక్స్ట్ క్యాంప్ ఫార్వర్డ్ చేస్తారు. కాలేజ్ పిల్లలకి వచ్చేసరికి వాళ్ళకి ఫైరింగ్ బాగా చేసే వాళ్ళని, మార్చ్ ఫాస్ట్ బాగా చేసే వాళ్ళని, కల్చరల్స్ లో ద బెస్ట్ ఇచ్చే వాళ్ళని నెక్స్ట్ క్యాంప్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. Jai Hind, we all have come here for the camp, that is the selection camp for the RDC. This is the first camp where the cadets from all the 13 units have come and they will be participating for the trials which will be conducted for trials for the RDC, where the trial for the director will happen in the next month. We will be having drill. You must have seen the drill. Then flag area competition, that is the decoration of the flag area. Cultural, there is song, dance, and ballet is there. Where the cadets, and moreover, the last competition is the best cadet, where the cadet has to be should be aware about the NCC at a very short notice, because we were not very clear where to organize. We were not getting the space also, but this sir has organized, and I'm very grateful. And I'm sure this time the motivation of the cadets is very high, and they will do well in the selection camp which will be held in the Secunderabad. Thank you. We have all been gathered here for the RDC selection camp. So this is from 7th September till the 17th of September. It is for the 10 days, and this is one of the important event for the Kakinada group. And here all the cadets are there, involving the Army, Navy and Air Force. And this is the first selection for the RDC camp at Delhi. Here the cadets will be selected for the drill, for the firing, for the cultural event, and also for the best cadets. The best cadets involved that he should be good in every aspect. That is again the drill, firing. Also he has to go for the written examination for his service subject. And we are also very grateful that the infrastructure and the space has been provided by the Shashi Engineering College, Taripalligram. And we thank the staff and all the supporting members. And to the tradition of the NCC, we are here for the selection camp. తాడేపల్లిగూడెం డిఆర్ గోయింకా ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం తాడేపల్లిగూడెం ప్రాజెక్టు అధికారి టిఎల్ సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు. డిఆర్ గోయింకా ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ శిక్షణ కార్యక్రమంలో ఐసిడిఎస్ తాడేపల్లిగూడెం ప్రాజెక్టు అధికారి టిఎల్ సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఏ సమస్య ఉన్నా వన్ స్టాప్ సెంటర్ ద్వారా 6 రకాల సేవలను మహిళలకు అందిస్తున్నామని తెలిపారు. బాలికలకు చిన్నతనం నుంచి పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు దుర్గా భవాని, విశాలాక్షి, ఎస్తేరు రాణి, గాయత్రి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్. నేను ప్రథమ నుంచి FLN కోఆర్డినేటర్ని. మేము
గత సంవత్సరం అంగన్వాడీ టీచర్లకి 120 రోజుల జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు కొంచెం రిఫ్రెష్మెంట్ కోసమని వచ్చాము. అంటే పిల్లల్ని ఏ విధంగా ఆటపాటలతో క్లాసులు జరపాలన్న ఉద్దేశంతో సో దానికి సంబంధించిన క్లాసులన్నీ తీసుకోవటము, ఎలా చేయాలి అన్న దాని మీద, ప్రాక్టికల్గా ఎలా చేయాలి, టీఎల్ఎం ఎలా చేయాలన్న దాని మీద జస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ ఇవ్వడం కోసం చేయడం జరిగింది. నమస్తే అండి అందరికీ కూడా. నా పేరు శ్రావ్య శృతి. నేను ప్రజ్వల అనే ఒక స్వచ్ఛంద సంస్థ నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది ఆడపిల్లల్ని, ఇప్పటి వరకు దాదాపుగా 32,000 మంది పైగా ఆడపిల్లల్ని, మహిళల్ని ఇద్దరిని కూడా మన మనుషుల అక్రమ రవాణా నుండి బయటికి తీసుకురావడము, అదేవిధంగా వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ ఇవ్వడము, అదేవిధంగా వాళ్ళకి అడ్వకసీ ద్వారా సపోర్ట్ చేయడం, ప్రివెన్షన్లో భాగంగా అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ చేయడం, హై స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేస్తున్నాం. దీంట్లో భాగంగానే ఈరోజు మన సిడిపిఓ గారు ఇచ్చినటువంటి ఇన్విటేషన్లో భాగంగా ఇక్కడికి ప్రాజెక్ట్ లెవెల్ ట్రైనింగ్లోకి రావడం జరిగింది. మన అంగన్వాడీ టీచర్స్కి చట్టాల మీద కూడా ఐటీపీఏ, బిఎన్ఎస్, అదేవిధంగా పోక్సో చట్టం పైన కూడా అవగాహన అనేది కల్పించడం జరిగింది. ఐసిడిఎస్ ప్రాజెక్టు తాడేపల్లిగూడెం పరిధిలో సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు ఈ 10 రోజులు కూడా మిషన్ శక్తి కార్యక్రమాలు చేయమన్నారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మిషన్ శక్తి అంటే ఉమెన్ సెంట్రిక్ అంతా కూడా ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేయటం. అంటే ఉమెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్ అంటే చైల్డ్ మ్యారేజ్లు అవ్వకపోవటం దగ్గర నుంచి తీసుకుంటాం, చైల్డ్ మ్యారేజ్లు చేయకపోవటం గురించి ప్రచారం చేస్తాం. ఉమెన్ అడల్సెంట్ గర్ల్స్ నుంచి కూడా చైల్డ్ మ్యారేజ్లు చేసుకోకూడదు, అదేవిధంగా పౌష్టికాహారం తీసుకోవాలి, తర్వాత వివాహం వయస్సు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి, వివాహం జరిగాక ఏమైనా కనుక కుటుంబంలో భర్తతో ఏమన్నా డౌరీ గురించి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినా, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా 1 స్టాప్ సెంటర్ ఉందని, 1 స్టాప్ సెంటర్లో ఒకే చోట మనం 6 సర్వీసులు ఇస్తాము. అంటే షార్ట్ స్టే ఇస్తాము, ప్రొటెక్షన్ ఇస్తాము, లీగల్ ఎయిడ్ ఇస్తాము, అదేవిధంగా పోలీసులతో మాట్లాడతాము, ఆ అమ్మాయికి ఉపాధి చూస్తాము. ఇలా 1 స్టాప్ సెంటర్ గురించి ప్రచారం చేస్తాం. చైల్డ్ మ్యారేజ్లు చేసుకోకూడదని ప్రచారం చేస్తాం. అదేవిధంగా డివిసి యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఆ అమ్మాయికి ఎవరైనా బాధితులు ఉంటే కనుక వాళ్ళని 1 స్టాప్ సెంటర్కి పంపి మనం వాటిని కేసు ఫైల్ చేయించడం అలాంటివి కూడా చేస్తాము. ప్రజ్వల వాళ్ళ యొక్క హోమ్ నుంచి వచ్చిన వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు మనం అంగన్వాడీ కార్యకర్తలకి కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమంలో ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం 28వ వార్డులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అనంతరం ఉత్సవ పందిరి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక 28వ వార్డులో 11 రోజులు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ పందిరి వద్ద బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఉత్సవ పందిరి వద్ద ఘనంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వేములు గాంధీ, రాంపండు, ఎల్ఐసి కిషోర్, అమలకంటి ధనరాజు, యేసుబాబు, సతీష్, ధర్మాజీ తదితరులు పాల్గొన్నారు. 28వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధిబుద్ధ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా గత 11 రోజులుగా విశేష పూజలు జరపడం జరిగింది. దాని తర్వాత భారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు అనగా బుధవారం భారీగా అన్న సమారాధన సుమారు 5,000 మందికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకి మరియు మా మిత్ర బృందం, మా వినాయక చవితి కమిటీ సభ్యులైన శ్రీ వేముల గాంధీ గారు, అలాగే రాంపండు గారు, లక్ష్మణరావు గారు, అమలకంటి ధనరాజు బ్రదర్, మరియు మాకు అత్యంత ఆప్తులు శ్రీ గంజి సతీష్ గారు, మా సభ్యుత ధర్మ గారు, మా కెనడీ గారు, మరియు ఇంకా కొంతమంది ఇక్కడ లేరు, సభ్యుత ధర్మాజీ ఈయన బ్రదరు, ఇంకా చాలామంది, మన అడప నాగబాబు గారు, వీరందరూ మాకు చాలా సహకరించారు. మొట్టమొదటిసారిగా తాడేపల్లిగూడెం కొత్త బ్రిడ్జి డౌన్లో ఏర్పాటు చేసిన వినాయక చవితి సందర్భంగా విగ్రహం మరి గాంధీ గారు, మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి ఎంతో ఉన్నతంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, చాలా అత్యున్నతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఊరేగింపు కార్యక్రమం అయితే ఏంటి, మరి అన్నప్రసాదాలు దగ్గర 6 నుంచి 7, 8 రకాల అన్నప్రసాదాలు మరి 11 రోజులు కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలు, స్టూడెంట్స్, చిన్న స్టూడెంట్స్, మా బిడ్డలు, వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా 11 రోజుల పాటు అవిశ్రాంతంగా శ్రమపడ్డారు.
వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ భవిష్యత్తు వారిదే. మరి భవిష్యత్తు వినాయక చవితి కూడా ఆ బిడ్డలే చేయాలి, వారిది భవిష్యత్తు కూడా. కాబట్టి ఈ కార్యక్రమం ఎంత జయప్రదంగా జరుగుతున్నందుకు ఆ విఘ్నేశ్వరుడికి కృతజ్ఞతలు అలాగే పూజ అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు తండ్రి వెంకటరత్నం ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని నర్లజర్ల తన నివాసంలో ఏర్పాటు చేశారు. వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు నివాసంలో ఏర్పాటు చేసిన ముల్లపూడి వెంకటరత్నం చిత్రపటానికి గొర్రెల శ్రీధర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాపిరాజును వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో పాటు తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.